ఎంతో ఆరోగ్యానికి ఉపయోగపడే బీట్రూట్ గిన్నెపిండి తయారీ విధానం చూద్దాం. బీట్రూట్ ఏదో ఒక విధంగా మనం తింటూ ఉండాలి, చాలా మంచిదండి. నేను చూపించినట్లుగా చేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. 2 కప్పుల బియ్యం పిండి వేసుకొని కారం ఉప్పు సరిపడా వేసుకొని నువ్వులు వేసుకుందాం. నువ్వులతో టేస్ట్ చాలా బాగుంటుంది. మంచిగా కలుపుకొని ఇందులో జీలకర్ర ఎల్లిపాయ ముద్ద వేసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకుందాం. చిన్నగా తురుముకున్న బీట్రూట్ వేసుకుందాం. మీరు నమ్మరు కానీ అంత సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ గిన్నెపిండి స్నాక్ లాగా టిఫిన్ లాగా చేసుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. మేము ఇంట్లో తరచుగా చేసుకుంటాం. మీ అందరికి చూపెట్టాలని ఈరోజు చేసి చూపెడుతున్నా. నార్మల్గా మనం బీట్రూట్ తినడానికి ఇష్టపడం కదా, ఈ రకంగా చేసుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి అందరూ. పిండి మంచిగా పిసుక్కుంటూ కలుపుకుందాం. మెయిన్గా మరీ మెత్తగా కూడా కలుపుకోవద్దు. పూరి పిండి లాగా కలుపుకొని గట్టిగా గిన్నె పిండిలాగా పెట్టుకుందాం. కాస్త ఆయిల్ వేసుకొని మంచి మంచి వీడియోస్తో రెగ్యులర్గా మీ ముందు ఉంటా అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరి సపోర్టు నాకు తప్పకుండా ఉండాలి. అప్పుడే ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందు ఉంటా తప్పకుండా. హెల్దీ రెసిపీస్తోని గిన్నె పిండిలాగా పెట్టుకున్నాం. తక్కువ ఫ్లేమ్ మీద మనము కాలనిచ్చుకోవాలి. ఒక సైడు మంచిగా మూత పెట్టి ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకో సైడు టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవద్దు, అప్పుడే క్రిస్పీగా ఉంటుంది. తక్కువ ఆయిల్తోని మన బీట్రూట్ గిన్నె పిండి రెడీ అయింది.